మత ఛాందసవాద దేశం, టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇవ్వడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మన దాయాది దేశం పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గడిచిన 70 సంవత్సరాలుగా ప్రజలకి, అక్కడ నివసించే ప్రజలకి కనీసం ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదు పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ ప్రాంతాల్లో కరెంటు సదుపాయం రోజుకు 2-3 గంటలు మాత్రమే. రోజు మొత్తం మీద 22 గంటల విద్యుత్ కోతలు, 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పీఓకేని స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అంటూ అవామీ లీగ్ పెద్ద ఎత్తున ధర్నాలు, స్ట్రైక్స్ చేపడతా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించి మీడియాని కూడా అనుమతించకుండా ఆ ప్రాంతాల్లో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంది. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మరొక వైపు పాకిస్తాన్లోనే బలూచిస్తాన్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడితో కలవడంతో పాటు సైనిక సహకారం కోసం ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక 60 ముస్లిం దేశాలతో కలిపి అరబ్ నాటో పేరుతో ముస్లిం దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియాతో కలిసి పాకిస్తాన్ కుట్రలు పన్నుతూ ఉంది. అయితే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి పొరుగు దేశాల మీదకి రక్తపాతం సృష్టించాలని వారిని ఆయా దేశాలకు పంపించి అక్కడ రక్తపాతం సృష్టించి యుద్ధం వస్తే 4 దేశాలు, 5 దేశాలు, 10 దేశాలతో కలిపి పాకిస్తాన్ యుద్ధం చేయాలనుకుంటుంది. భారతదేశం మీద పోరాడే శక్తి ఎలాగూ లేదు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ ద్వారా వెల్లడైపోయింది. ఇక పాకిస్తాన్లోనే చెలరేగుతున్న అల్లర్లను అణిచివేయడంలో పాకిస్తాన్ విఫలమైంది. అందుకే పొరుగు దేశాలతో కలిసి సైనిక ఒప్పందాలు చేసుకొని ఆయుధాలు సరఫరా తీసుకురావడంతో పాటు దేశంలో చెలరేగుతున్న తిరుగుబాట్లు అణిచివేయడంతో పాటు భారతదేశాన్ని కూడా బెదిరించే కార్యక్రమాలకి పాకిస్తాన్ చేపడతా ఉంది. అయితే గతంలోనే 1965లోనే ఈ ముస్లిం దేశాలన్నీ ఒక 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. కానీ భవిష్యత్తులో ఆ గ్రూపులు కొనసాగలేదు. ఉగ్రవాదులను ప్రోత్సహించి పొరుగు దేశాల మీద ఉగ్రదాడులు చేయించి ఆ దేశాలు తిరుగుబాటు చేస్తే ఇక ముస్లిం దేశాలన్నీ కలిసి రావాలి అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదంలో పసలేదు. ఇలాంటి కూటములు అయితే ఏర్పాటు అవుతాయి, కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారా అనేది, ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఆ తిరుగుబాటు పాకిస్తాన్ మీద పొరుగు దేశాలు ఎందుకు దాడి చేశాయి అనేది ఆయా దేశాలు స్టడీ చేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాయి. అంతేగాని కూటమి ఉంది కదా అని చెప్పేసి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్కో భారతదేశంలోకో చొరబాటు చేయించి హింసను ప్రేరేపిస్తే ఆయా కూటమిలోని దేశాలు పాకిస్తాన్కి మద్దతు పలికే అవకాశం ఏమాత్రం లేదు. పాకిస్తాన్ 3 ముక్కలు కాబోతుందంటూ అంతర్జాతీయ మీడియా కూడా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉంది. అయితే సైన్యంతో అణిచివేత కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఈ అణిచివేత ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో తెలియదు. అయితే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగాను, పీఓకే ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావడం తప్పనిసరి అనే సమాచారం అయితే మాత్రం ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ తిరుగుబాటు, పీఓకేలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగంపై అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయినా కూడా పాకిస్తాన్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం, సౌదీ అరేబియా నుంచి సైనిక సహకారం తీసుకోవడం కొనసాగిస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో పాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.